హలో అండి అందరికీ. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్‌ఫ్యాక్ట్ నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి ఈ రెసిపీకి సంబంధించి. ముందుగా నేను చికెన్‌ని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కరివేపాకు అండ్ చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసాను. ఇప్పుడు ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పావు కేజీ చికెన్ అండి. నేను లిటరలీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఎందుకంటే ఎక్కువ మసాలా ఘాటుతో ఈ పులావ్ అస్సలు బాగుండదండి. సో ఒక హాఫ్ స్లైస్ అంతా నిమ్మరసం పిండి వేశాను. మనకి బాగా చేయాల్సిన పని ఏంటంటే ఈ బిర్యానీ చేసేటప్పుడు బాగా మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ని. ఉప్పు, కారం, గరం మసాలా, కరివేపాకులు, ఆనియన్ ఫ్లేవర్ బాగా పట్టించాలన్నమాట మనం చికెన్ ముక్కలకి. అప్పుడే బాగుంటుందన్నమాట టేస్ట్. మీరు వీలైతే ఒక 2-3 నిమిషాలు చికెన్ పీసెస్కి మొత్తం అన్నీ బాగా పట్టేలాగా మసాజ్ చేయండి. సో అప్పుడు బాగుంటుందన్నమాట టేస్ట్ అండ్ సాఫ్ట్గా కూడా ఉడుకుతుంది పీస్. నేను వేసిన గరం మసాలాలు ఇవ్వండి. ఇవి చాలా తక్కువ, లిటరల్గా చాలా అంటే చాలా తక్కువ, నేను లెక్కగా వేశాను. సో మన చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ అయ్యింది. నేను బియ్యం కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అది జస్ట్ పావు కేజీ రైస్. పావు కేజీ చికెన్కి పావు కేజీ రైస్ అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీ అండి. సో ఇప్పుడు నేను మన హోల్ గరం మసాలా కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేస్తున్నాను. పొరపాటున కూడా ముందు ఆయిల్ వేయకండి. చికెన్ ఉప్పు, కారం, మసాలాలోనే బాగా మ్యారినేట్ అవ్వాలి. ఒకవేళ మనం ఆయిల్ ముందే వేస్తే అదొక డిఫరెంట్ అరోమా అండ్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇది ప్రెషర్ కుక్కర్ పులావ్ కాబట్టి నేను మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడాను ఆయిల్ కూడా వేయలేదండి. మీరు చూస్తే నేను కుక్కర్లో సో డైరెక్ట్గా వేసేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి వచ్చేసి మీరు ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోండి. ఈ పచ్చిమిర్చి ఎప్పుడు వేయాలో నేను చెప్తాను మీకు. సో ఈ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం బాగా వేడి చేసుకోవాలండి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో కరివేపాకు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుందండి. మనం మధ్యలో కరివేపాకు అండ్ చికెన్ తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోండి. హై ఫ్లేమ్లో సరిపోతుంది. వాటర్ ఇంకిపోతాయి. వాటర్ ఇంకిన వెంటనే మనం రైస్కి ఎంతైతే వాటర్ పడుతుందో 1:2 రేషియో వేస్తాం కదండి జనరల్గా, అంతే వాటర్ నేను ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను. సో మనం ఆ వాటర్ జస్ట్ ఇందులో వేసేయాలంతే. చికెన్ చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. మనం 2 అంటే 2 స్పూన్లు వేసామండి ఆయిల్. మనం ఇక్కడ ఏ మసాలాలు, సాల్ట్లు, ఉప్పు, కారం కానీ ఏమీ వేయట్లేదు. మనం మ్యారినేట్ అయితే ఏదైతే చేసుకున్నామో అదే డైరెక్ట్గా ఫ్రై చేసేసుకుంటున్నాము. సో చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ స్టేజ్లో వేయండి. అండ్ ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదండి రైస్, వాటర్ మాత్రమే వేస్తాము. రైస్ మనం స్టోర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేస్తే బాగుంటుంది. ఇప్పుడే వేసేస్తే బియ్యము అవి అతుక్కుపోతాయి అన్నమాట. సో అలా ఉంటే మనకు తినాలని అనిపించదు. కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ కూడా కొంచెం బాయిల్ అవుతుంది. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇదే టైంలో సాల్ట్, ఉప్పు, కారం, మసాలాలు అంతా ఫ్లేవర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ టేస్ట్ చేస్తే సరిపోతుంది బాయిల్ అయిన వాటరు. సో వాటర్ చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయో. ఇట్లా బాయిలింగ్కి వచ్చినప్పుడు మనం సైడ్కి పెట్టుకున్నాం కదా ఈ రైస్, ఇది నేను వేసేస్తున్నాను. ఇది వేసేసిన తర్వాత ఒక 2-3 సార్లు అటు ఇటు తిప్పి కలిపేసి ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో రానిచ్చేసి కుక్కర్ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత పులావ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది విత్ వెరీ లైట్ మసాలాస్. అంటే మనం ఎక్కువ మసాలాలే వేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా తక్కువ అంత మసాలాలు వేసాము. నేను ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాను. విజిల్ పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ హై ఫ్లేమ్లో అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మీరు ఒకవేళ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒకవేళ కుక్ చేయాలంటే ఒక 5 మినిట్స్
లో ఫ్లేమ్లో కుక్ చేసేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేస్తే ఒక విజిల్ వస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు చూసారా ఈ రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. నేను ఏమీ ఎక్స్ట్రా ఆయిల్స్ అదంతా ఏమీ వేయలేదు. మీకు వీడియోలో చూపించిన ఆయిలే, నేను మళ్ళీ ఏమీ ఎక్కువ ఆయిల్ వేయలేదు. అండ్ వాటర్ కూడా సేమ్ 1:2 రేషియోలో. పులావ్ అదిరిపోయిందండి. నేను లాస్ట్లో కొంచెం అంత నెయ్యి వేస్తున్నాను వేడి వేడి అన్నంలో. సో వేడిగా ఉంది కాబట్టి నెయ్యి ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఒకవేళ మీరు చేసుకున్న పులావ్ కనుక చల్లగా అయిపోతే నెయ్యి కరిగించి పైన వేసేసుకోండి, సరిపోతుంది. ఇది నేను మా హస్బెండ్ కోసం సర్వ్ చేస్తున్నాను. మా హస్బెండ్కి నిమ్మకాయ లేనిదే పులావ్ లాంటి ఫుడ్స్ తినరు జనరల్గా. ఆయనకి నిమ్మకాయ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. పీస్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంది. నేను ఇలానే మరిన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నానండి. సో డెఫినెట్గా మీ సపోర్ట్ అవసరం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్